చర్చే జరగలేదు. అవునవును సార్. ఎందుకంటే వాళ్ళకి కమిషన్ లేడు. సార్. మీరు మీ విషయాలన్నీ ఎవరు చేయాలా? విద్యాశాఖ మంత్రి ప్రిన్సిపల్ పరిధిలో ఉంటాయి. సార్. కమిషనర్ ముగ్గురు లేరు. నిన్న వాళ్ళు మోడీ మీటింగ్ సంబంధించి వాళ్ళు బిజీలు ఉన్నారు వారం నుంచి. సార్. డైరెక్టర్ గారు అబ్రాడ్ వెళ్ళారు. సార్. ఆయన మండే వస్తారు. మండే తర్వాత మీ ప్రోగ్రెస్ వాటి మేబీ ఏదైనా జరుగుతుంది కానీ ఇప్పుడు ఏం లేదు. నేను నీ గురించి ఆయన ఏం చెప్పినా మనం ఏం చేయలేము. కమిషన్ రావాలన్నారు. నిర్ణయం తీసుకునే వాళ్ళు అయినప్పుడు మనం ఎంత ప్రస్తావించినా వేస్ట్ కదమ్మా. అమ్మా అవన్నీ కూడా చెప్పడం వేస్ట్. సోమమంగళం బుధవారం 3 రోజులు నేను డెసిషన్ చెప్తాను. మాట్లాడకుండా నేను ఎలా చెప్పగలను చెప్పు. నేనైతే మా సంఘం మా ఎమ్మెల్సీ నేను పిఆర్టీ ఎమ్మెల్సీ నేను ముగ్గురం రేపు మండే నుంచి కమిషనర్ గారు ప్రిన్సిపల్ లోకేష్ ని కలిసి ఉపాధ్యాయుల సమస్యలు అంటే డిఎస్సి వాళ్ళ సమస్యలు మీ సమస్య ఒకటి లేదు. జనరల్ కేటగిరీ ఉండే వాళ్ళకు 45 సంవత్సరాలు యువకులను పెంచాలని 90 days కావాలని జిల్లాలో ఎగ్జామ్ ఒకటేసారి ఏ జిల్లా ఆ జిల్లా రెండోసారి ఒకటే పేపర్ జిల్లా వైడ్ ఉండాలని తర్వాత మళ్ళీ అవకాశం కల్పించాలని ఆల్రెడీ కోర్సు కంప్లీట్ చేసిన కాకుండా ఇప్పుడు ఎగ్జామ్ రాయబోలో కూడా 10 రావాలి టెట్ పరిధిలోకి. ఆ విధంగా ఈ 5-6 డిమాండ్లు పక్కాగా పెట్టి ఆయనతో ముగ్గురితో డిస్కస్ చేసిన తర్వాత మేమైనా అవుట్పుట్ చెప్పగలం. డిమాండ్ చేయకుండా మనం ఊహించుకొని మీకు చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఉంటుంది అమ్మా పాజిటివ్. ఎందుకంటే మేమేమంటా అంటే 5 ఏళ్ళు పట్టింది. ఇది మళ్ళీ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. బస్సులు ఎన్ని ఉన్నాయి. మళ్ళీ అవకాశం మనం అంటున్నాం కానీ ఇయర్ జరుపుతామని గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే సర్ప్లస్ పోస్టులు కొత్తగా పెడుతున్నాం. స్ట్రక్చర్లు ఎన్ని పాఠశాలలు ఉంటాయి ఎన్ని పోతాయి తెలియదు కాబట్టి మనం ఈ అవకాశం మన పోస్టులు అయితే పెంచడం లేదా. ఉన్న పోస్టులు అందరికి ఇస్తున్నాం. తప్పేమది. 5 ఏళ్ళు నెల 2 నెలలు ఉండలేరా? వాటి ఖచ్చితంగా మీకు మెరుగైన సందేశం అనిపించి మేలు చేయడానికి పిఆర్టీ పక్షాన్ని కృషి చేస్తామా. అది మీ అందరికీ చెప్పండి. మీ వాళ్ళు ఇన్ని ఫోన్లు చేస్తాను లిఫ్ట్ చేయలేక ఇబ్బంది పడతాను. గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. పిఆర్టీ వాళ్ళు ఈ విధంగా చెప్పినారు. నిన్ని పిఆర్టీఏ ప్రెసిడెంట్ గారు ఈ విధంగా ఎమ్మెల్సీని అడిగా పిఆర్టీ స్టేట్ ప్రెసిడెంట్ మిగతా కృష్ణయ్య పిఆర్టీ ఎమ్మెల్సీ డాక్టర్ గాలి శ్రీనివాస్ గారి ఈ విధంగా చెప్పాను. పెట్టండి ఈ పాయింట్స్ అన్ని మేము సెలెక్ట్ చేద్దాం. ఒక గ్రూప్ లో క్రియేట్ చేసి పెడితే ఆ సమాధానం మీద మేము మళ్ళీ నీకు వెన్స్డే ఆర్ థర్స్డే పెన్సిల్ మీకు చెప్పేస్తా ఈ విషయం. అదే మీ వాళ్ళకి చెప్పండి. గ్రూప్ క్రియేట్ ఉండదు కదా, ఆ గ్రూప్ లో పెట్టండి. మా విషయం తదుపరి మేము ఫాలో అప్ అవుతాం. ఓకే గైస్, సంభాషణ విన్నారు కదా. మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు. మీ ప్రిపరేషన్ని యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయని మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం అయితే ఉంది. అదనంగా ఏదైనా సమయం వచ్చిందంటే ఆ సమయాన్ని కూడా ఉపయోగించుకొని ఇంకా బాగా ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలని చెప్పేసి ఒక జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించాలని డిఎస్సి నోటిఫికేషన్ విడుదల నుంచి పరీక్షలకి మధ్య 90 రోజులు సమయం ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలని, దీంతోపాటుగా ఓసీ క్యాండిడేట్ల ఏజ్ లిమిట్ని 44 సంవత్సరాల నుంచి 47 సంవత్సరాలకి పొడిగించాలని, ఏవైతే అభ్యర్థులు కోరుతున్న కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా విద్యాశాఖ ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అనంతరం ఏదైనా అప్డేట్ వచ్చిందంటే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. మన రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని స్టోర్ అనే ఆప్షన్లో టెస్టులు రాసే అవకాశం అయితే ఉంటుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.